నార్మల్గా మన ఇంట్లో ఏ చిన్న ఈవెంట్ చేసుకున్నా ఫ్రెండ్స్ని చుట్టాలని అందరినీ పిలిచి చేసుకుంటాం. మాకైతే క్లోజ్ వాళ్ళని పిలిస్తేనే 100-150 మంది ఈజీగా అయిపోతారు. మీ ఇంట్లో మినిమం ఎంతమందిని పిలుస్తారో నాకు కమెంట్స్లలో చెప్పండి. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు చిన్న బర్త్డే పార్టీ ఉన్న అందరు చుట్టాలని ఫ్రెండ్స్ని పిలుస్తుంటే వీళ్ళు ఎందుకు ఇంతమందిని పిలుస్తున్నారు అని ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే మనకు అందరు నచ్చారు కదా, నచ్చినా నచ్చకపోయినా అందరినీ పిలుస్తున్నారు ఏంటి అనిపించేది. కానీ ఇప్పుడు నేను పెద్దగా నేను ఈవెంట్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాక అర్థమవుతుంది నాకు అసలు వీళ్ళు క్లోజ్ కాదు అని డిఫరెన్షియేట్ చేయడమే చాలా కష్టం. అందరూ మన వాళ్ళు, అందరూ కావాల్సిన వాళ్ళే. వాళ్ళు పిలిచారనో లేకపోతే ఒకళ్ళని పిలిచి ఇంకోళ్ళని పిలవకపోతే బాగోదనో ఇలా వెరైటీ రీజన్స్ కి అందరినీ పిలుచుకుంటూ వెళ్ళిపోతాము. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అమెరికన్స్ అస్సలు అలా కాదు, వాళ్ళు క్లోజ్ వాళ్ళనే పిలుచుకుంటారు. ఈవెన్ పెళ్లికి కూడా మొహమాటమే పడరు. అసలు నువ్వు నా క్లోజ్ కాదు అందుకే పిలవలేదని ముఖం మీద చెప్పేస్తారు. అవతల వాళ్ళు కూడా పెద్ద ఫీల్ ఎవరు, లైట్ తీసుకుంటారు. ఎంతైనా ఈ విషయంలో మన ఇండియన్స్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్. కొంతమంది ప్రేమతోనే పిలుస్తారు, కానీ కొంతమంది మాకు ఇంత ఉంది అని చూపించుకోవడానికి కూడా పిలుస్తారు కదా. ఎంతైనా మనం మంది కోసం బతుకుతాం.